ఇక మళ్ళీ బగ్గుమంటోంది పశ్చిమాసియా. ట్రంప్ వద్దన కూడా ఆగని ఇజ్రాయెల్ ప్రధాని, చర్చలు చేస్తూనే తగ్గని ఇరాన్ సైన్యం, సై అంటే సై అంటున్న ఇరాన్, ఇజ్రాయెల్. ఈ మొత్తం పరిణామాలపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, విశ్లేషకులు. నమస్కారం అండి మురళీ మనోహర్ గారు. నమస్తే చక్రి. నమస్కారం అండి. గతంలో మాదిరిగానే ఇజ్రాయెల్ సైనికుల సెలవులు రద్దును చేస్తుంటే ఇరాన్ పైన ఇజ్రాయెల్ భారీ దాడికి సిద్ధమైందని నిర్ధారించవచ్చా మురళీ మనోహర్ గారు? అవునా అండి. మీరు అంటే ఇజ్రాయెల్ ఎప్పుడు కూడా యుద్ధ సన్నద్ధతో ఉండే దేశం అది. ఇజ్రాయెల్ యొక్క జనాభా తక్కువ, ఇజ్రాయెల్ సైజ్ కూడా చాలా చిన్న దేశం. కానీ దాని యుద్ధ ప్రిపరేషన్ ఎంత ఉంటుందంటే 24 అవర్స్ ఉంటుంది, 24 అవర్స్ ఉంటుంది, ఇయర్ లాంగ్ ఉంటుంది. అయినా సరే సెలవుల్లో వెళ్ళినట్టు, ఎందుకంటే మనందరికీ తెలుసు, ప్రజలందరూ ఆర్మీ ట్రైనింగ్ ఉంటుంది. ప్రతి స్కూల్ పిల్లవాడు తప్పకుండా ఆర్మీ ట్రైనింగ్ అయి ఉంటారు. అమ్మాయిలు అబ్బాయిలు ఈక్వల్ గా అందరూ కూడా మినిమం ట్రైనింగ్ అనేది లేకుండా ఎవ్వరు ఉండరు. సామాన్య ప్రజలు కూడా అవసరమైతే యుద్ధంలో దిగుతారు, ఆయుధాలు వాడగలుగుతారు. అలాంటి ఒక దేశం అది. ఒక అద్భుతమైన దేశం, ప్రపంచంలో ఎక్కడ ఉండదు ఆ విధంగా. అలాంటి దేశం ఈరోజు సెలవుల్లో వెళ్ళినటువంటి ఆర్మీని వచ్చేసేయండి, మళ్ళీ జాయిన్ అయిపోయింది, సిద్ధం కాండి అని చెప్పేసి అన్నారు అంటేనే ఏదో పెద్ద ప్లాన్ తో ఉంది ఇజ్రాయెల్ అని అర్థం. కళ్ళ ముందు కనపడుతున్నటువంటి ప్లాన్ ఏముంటుంది అంటే, అమెరికా ఒకవైపు యుద్ధాన్ని కొనసాగించే ఇంట్రెస్ట్ లేదు. పైకి వీరాలు పలుకుతున్నప్పటికీ కూడా మేకపోతు గంభీరం అనొచ్చా? మేకపోతు గంభీరం అనొచ్చు. ఎస్, మాటల్లో కానీ వీటిల్లో కానీ అవంతా కూడా మేకపోతు గంభీరమే. ముందు నొయ్యి వెనక గొయ్యి అనే పరిస్థితి అమెరికా యుద్ధంలో దిగింది, కానీ వెనక్కి పోలేని ఒక పరిస్థితి ఉంది. అయినా సరే జంకుతూ ఉంది. మీరు అన్నట్టుగా ఏమంటాము, తనను తాను కాపాడుకునే స్థితిలో, ముఖ్యంగా ఆకాశంలో నుంచి జరిగేటువంటి ఏ మిసైల్స్ ను అడ్డుకోవడానికి కూడా సరైనటువంటి సన్నద్ధత లేదు అమెరికా దగ్గర. ముఖ్యంగా అంటే ఆయుధాలు ప్రిపరేషన్ ఏవైతున్నాయో అవి జరగలేదు. కాస్త గ్యాప్ ఇస్తే కొత్త ఆయుధ తయారీ అనేది జరుగుతుంది అని, ఇలాంటివన్నీ చర్చలు అమెరికాలో జరుగుతూ ఉన్నాయి. అయినా నేను అనుకోవడం లేదు అమెరికా అంత పూర్గా ఉంటుంది అని. కొన్ని ఏళ్ల వరకు కావాల్సిన ఆయుధాలు అమెరికా దగ్గర ఉంటుంది. అయినా సరే, ఏదైనా సరే అమెరికా జంకుతుంది, అమెరికా వెనుకాడుతూ ఉంది. ఇప్పుడు అమెరికా డిమాండ్లు పెట్టడం లేదు ఇరాన్ కు, ఇరాన్ డిమాండ్లు పెడుతుంది. మనం చూస్తున్నాం, యుద్ధం చేసినప్పుడు పెద్ద దేశం అమెరికా, ఇరాన్ భయపడిపోయింది. ఖమేనీని, పెద్ద నాయకుడిని చంపేశారు. ఇంకేముంటుంది, 40 మంది కమాండోలు, ఆర్మీ ఆఫీసర్ను చంపేశారు. కనుక దెబ్బతిన్నది ఇరాన్ అని మనం అనుకున్నాం. దెబ్బతిన్న ఇరాన్ కథం అనుకున్నాం. దెబ్బతిన్న ఇరాన్ అనుకుంటే మరి మీరు ఏం చేశారు? మీ యొక్క మిత్ర దేశాల పైన విపరీతమైన దాడులు చేసింది. మీ స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో, సౌదీలో ఉండని, ఖతార్లో ఉండని, ఇంకెక్కడ ఉండని దాడి చేస్తూ పోయింది. కనుక మిత్ర దేశాలు భయపడిపోయినటువంటి ఒక పరిస్థితి ఇరాన్ కల్పించగలిగింది. ఇరాన్ ఎంత దెబ్బతిన్నది అని కాదు, కానీ ఇరాన్ ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గడం లేదు. మానసికంగా, భౌతికంగా అక్కడ డ్యామేజ్ జరిగి ఉండొచ్చు, అనేక రకాలుగా కష్టాలు ఆ దేశంలో ఉంటే ఉండొచ్చు, కానీ ఇరాన్ ఏ రోజు కూడా భయపడ్డ పరిస్థితి కనపడలేదు. తగ్గేదేలే అనేటువంటి ఒక మూడ్ లో ఉంది. అందుకే అమెరికా యొక్క పరిస్థితి అలా ఉన్నప్పుడు వెనక్కి తగ్గడం కోసం అవకాశాలను వెతుక్కుంటుంది అమెరికా. ఇది ప్రజలకు అందరికీ కనబడుతుంది, అందరికి అర్థమవుతుంది. ఇజ్రాయెల్కి ఇంకా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే అమెరికా ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ చేతిలో కీలుబొమ్మం, ఇజ్రాయెల్ అమెరికా చేతిలో కీలుబొమ్మ కాదు, చిన్న దేశమైనా సరే. ఎందుకంటే అటువంటి లాబియింగ్ ఉంటుంది, ఇజ్రాయెల్ కు పట్టు ఉంటుంది అమెరికా పైన. కనుక అమెరికా ఇంటర్నల్ మ్యాటర్స్ పైన, సెక్యూరిటీ పైన, అన్నిటిపైన ఇజ్రాయలీస్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క పట్టు ఉంటుంది ఆ దేశంలో. అందుకే ఇప్పుడు ఆ ఘర్షణ మనకు కనిపిస్తుంది. అమెరికా జంకుతుంది, వెనుకాడే పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ఏం చేస్తుంది అంటే యుద్ధానికి నీవు అవసరం లేదు అని కూడా అంటుంది. అమెరికా సహాయం ఉంటేనే యుద్ధం చేస్తుంది అని అందరూ అనుకుంటారు. కాదు, నీవు అక్కర్లేదు అనేటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ఇప్పుడు ప్రిపేర్ అవుతుంది, సైన్యాన్ని తయారు చేస్తుంది. రేపు ఇరాన్ పైన దాడులు చేసిందంటే అమెరికా దిక్కు మొక్కు ఉండదు. అమెరికా ఏం చేయాలి అంటే ఇజ్రాయెల్ తో కలిసి యుద్ధం చేయాల్సిందే. ఎందుకంటే అమెరికా పరిస్థితి ఆ విధంగా ఉంటుంది. దాని బలహీనత ఏంటో మనకు తెలియదు, కానీ ఇజ్రాయెల్ ఏది చేసినా అది కరెక్టే అనాల్సిందే. అమెరికాకు ఇంకో మార్గం లేదు. యుద్ధం ఫిబ్రవరి 28 అనుకుంటాను దాడి చేసింది, మొదటి దాడి చేసినప్పుడు మీరు ఖమేనీని మొదటి అటాక్ లోనే ఖమేనీని ఖతం చేశారు.
లేకపోతే కమాండర్స్ ను చంపారు. ఇది ఎవరు చేశారు? అమెరికా చేసింది. కానీ చేయించింది ఎవరు? ఇజ్రాయెల్ చేయించింది. ఇజ్రాయెలే అక్కడ యొక్క ఆయన స్థావరాలు అవన్నిటి సమాచారం ఇజ్రాయెల్ ఇచ్చి అమెరికా ట్రంప్ ముందర పెట్టి కొట్టండి అన్నది. కొట్టారు వాళ్ళు. కనుక అమెరికాతో కొట్టించింది, కానీ ప్లాన్ చేసింది మాత్రం ఇజ్రాయెల్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా. మరి ఎందుకు ఇలా చేస్తుంది ఇజ్రాయెల్? ఇజ్రాయెల్ అంత సాడిస్ట్ దేశమా? ముస్లిం కంట్రీస్ నిరంతరము అటాక్ చేస్తుందా? ముస్లింలను అందరినీ చంపేస్తుందా అంటే కాదు. ఇజ్రాయెల్ యొక్క ఇది ఏంటంటే తన బ్రతుకు తెరువు పోరాటం చక్రి గారు. ఎందుకంటే ఇరాన్ కనుక ఇలా వదిలేస్తే, ఈ పరిస్థితుల్లో వదిలేస్తే ఇరాన్ అణ్వాయుధాలను ఇప్పుడు అణ్వాయుధాల హామీ ఇవ్వడం లేదు ఒక దిక్కు ఇరాన్, మళ్ళా అణ్వాయుధాలు తయారు చేస్తుంది. అణ్వాయుధం అంటూ తయారైతే ఇరాన్ లో మొదటి బాంబు పడేదే ఇజ్రాయెల్ పైన. అంటే ఈ భూమి పైన ఇజ్రాయెల్ అనే దేశమే ఉండదు ఖచ్చితంగా. అంటే ఒక్క ఇజ్రాయెల్ జాతి వాడు ఒక్కడు కూడా బ్రతకాడు. అలాంటి అది నిజం, పచ్చి నిజం. కనుక ఇక్కడ మురళీ మనోహర్ గారు, ఇక్కడ గగనతల రక్షణ వ్యవస్థల కొరత ఉందని అమెరికా ఒకవైపు వారిస్తున్నా సరే కూడా దాడుల విషయంలో నెతన్యాహు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. గగనతల రక్షణ ఎవరికి లేదు అంటే అమెరికాకు లేదు, ఇజ్రాయెల్ కాదు. ఇజ్రాయెల్కి ఉంది. ఇవన్నీ దాడులు చేసినా తనను తాను ఈ డోమ్ అంటాము, వీటన్నిటి నుంచి ఇరాన్ ఎప్పటి నుంచో చేస్తుంది. అక్కడి నుంచి చేసినా ఇజ్రాయెల్ ఇక్కడ కాపాడుకుంటుంది. తనను తాను కాపాడుకునే శక్తి ఉంది. అసలు ఇజ్రాయెల్లో ప్రజలందరూ కూడా ఈ యుద్ధం వచ్చినప్పుడు ఏదైతే ఇవి ఉంటాయి కదండి దాచుకోవడానికి, వాటిలో వెళ్ళి దాచుకుంటారు. వాళ్ళ జీవితాలు బంకర్లు పిల్లలు కూడా బంకర్ లో కూర్చొని దాచుకొని తల దాచుకొని స్కూల్ కు కూడా వెళ్ళి వస్తూ ఉంటారు. అంటే వాళ్ళు నిరంతరం యుద్ధ వాతావరణంలో బ్రతకడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. కనుక అమెరికాకు సమస్య. అమెరికా ఒక్క రోజు కూడా బ్రతకలేదు ఆ విధంగా. చాలా సెన్సిటివ్ పీపుల్ ఈ భూమి పైన ఎవరన్నా ఉన్నారంటే అమెరికన్లు. ఒక్క రోజు కూడా ఆ థ్రెట్ తట్టుకోలేదు. కనుక గగనతలము అనేది అమెరికా యొక్క సమస్య కానీ ఇజ్రాయెల్ సమస్య కాదు చక్రి గారు. కనుక ఇప్పుడు మీరు అంటున్నది వాస్తవము. ఇజ్రాయెల్ యుద్ధానికి సన్నద్ధం అవుతుంది అనేది వాస్తవము. దాడులు ఇరాన్ పైన చేయక తప్పదు. కనుక ఇప్పుడు సమస్య ఎవరిది ఇది అంటే అమెరికా ఎలా కన్విన్స్ చేయాలి ఇజ్రాయెల్ ను, తనను తాను ఎలా కాపాడుకోవాలి, ముఖ్యంగా పరువు ఎలా కాపాడుకోవాలి. ఇది పెద్ద సమస్య కదా ట్రంప్కు. నేను ఆ విధంగా చూస్తున్నాను. అమెరికా ఏం చేస్తుంది అనేది మాత్రం కొంచెం ఆశ్చర్యంగా ఉంది నాకు.